ఇది మన ఊరే. నువ్వు నవ్వింది ఎందుకురా? నువ్వు నవ్వింది ఎందుకు? వినపడదా? నువ్వు నవ్వింది ఎందుకు ఇప్పుడు? మీరు మాట్లాడుతున్నారు బాబు నా వాయిస్ వినిపిస్తుందా? హలో ఏం చెప్తున్నాడు? ఓకేనా? ఏందంట? గుడ్ ఆఫ్టర్నూన్. చూడండి అమ్మ ఒకసారి. సో మన సబ్జెక్ట్ వేరియబుల్స్ అండ్ స్టోకాస్టిక్ ప్రాసెస్. మాట్లాడకండి రా ఫస్ట్. ఎట్లా మేడం? ఇక చూడండి అమ్మా. సో మన సబ్జెక్ట్ వచ్చేసరికి ఏది మేడం ఇది? సో మన సబ్జెక్ట్ వచ్చేసరికి ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ స్టోకాస్టిక్ ప్రాసెస్. సో ఫస్ట్ మనం 2.5 యూనిట్స్ ర్యాండమ్ వేరియబుల్స్ అని చెప్పాను. నెక్స్ట్ 2.5 యూనిట్స్ స్టోకాస్టిక్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ర్యాండమ్ ప్రాసెస్ అంటారు. స్టోకాస్టిక్ ప్రాసెస్ అన్న ఒకటే, ర్యాండమ్ ప్రాసెస్ అన్న ఒకటే. సో ఇప్పుడు నేను నిన్న మీకు ఏమేమి డిస్కస్ చేశాను ఒకసారి చూడండి అమ్మా. ఫస్ట్ యూనిట్లో ద ర్యాండమ్ వేరియబుల్స్లో నేను అసలు సిలబస్లోకి ఎంటర్ అవ్వలేదు, జస్ట్ మీకు ఇంట్రడక్షనే చెప్పాను. ఇంట్రడక్షన్స్లో ఏమేమి చెప్పాను ఒకసారి చూడండి. నేను చెప్పిన ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మెంట్ బై ఎక్స్పెరిమెంట్. ఏ ప్రాసెస్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్పెరిమెంట్ అంటారు. అంటే జస్ట్ మనం ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ని మనం స్టార్ట్ చేసామంటే ఆ స్టార్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్లో జస్ట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ది అబ్జర్వేషన్స్ ఆఫ్ ది గివెన్. మనం తీసుకున్నటువంటి ఆ ఎక్స్పెరిమెంట్ని మనం ఏమంటే ఎక్స్పెరిమెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ తీసుకున్నాను. కాయిన్ ఈజ్ నథింగ్ బట్ టాసింగ్ ఏ కాయిన్. కాయిన్ టాస్ చేస్తున్నాం, దట్ ఈస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్లో టాసింగ్ ఏ కాయిన్లో అబ్జర్వేషన్స్ వచ్చేసి మనకి హెడ్స్ ఉంటాయి, టైల్స్ ఉంటాయి. ఈజ్ నథింగ్ బట్ అబ్జర్వేషన్స్ అంటారు. ఇంకా నెక్స్ట్ అమ్మ అవుట్కమ్స్ అనే వర్డ్ గురించి చెప్పాను. అవుట్కమ్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్, ఈజ్ నథింగ్ బట్ అవుట్కమ్స్ అంటారు. అవుట్కమ్స్ అని మిమ్మల్ని ఎవరన్నా అడిగా ఉంటే, సో ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ స్టోకాస్టిక్ ప్రాసెస్లో రిజల్ట్కి ఇన్స్టెడ్గా వీఆర్ యూజింగ్ అవుట్కమ్స్. సో మనకు కావాల్సింది ఏంటంటే నిన్న నేర్చుకున్న వాటిలో ఎక్స్పెరిమెంట్ అంటే నేర్చుకున్నాం. ది ప్రాసెస్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పాను. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ శాంపుల్ స్పేస్ అంటే ఏంటో చెప్పాను. శాంపుల్ స్పేస్ అంటే మీకు ఏం చెప్పాను, మీకు ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ గివెన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ శాంపుల్ స్పేస్ అన్న. సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే మనం తీసుకున్నటువంటి ఒక ఎక్స్పెరిమెంట్లో టోటల్ అవుట్కమ్స్ని మనం ఏమంటారంటే శాంపుల్ స్పేస్ అంటారు. ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ గివెన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ శాంపుల్ స్పేస్ అంటారు. ఇప్పుడు ఈ శాంపుల్ స్పేస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డై తీసుకున్నాను. డైకి టోటల్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ది గివెన్ ఈవెంట్ అంటే డైకి తీసుకున్నటువంటి డైకి ఎన్ని అబ్జర్వేషన్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి. 1 నంబర్ ఆఫ్ డై తీసుకున్నాం అనుకోండి రా, 1 2 3 4 5 6. దిస్ ద నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ది గివెన్ ఈవెంట్. ఈ గివెన్ ఈవెంట్ ఈజ్ ఇన్స్టెడ్ వీఆర్ యూజింగ్ డై. నెక్స్ట్ అమ్మ ఫర్ ఎగ్జాంపుల్ మనం కాయిన్ తీసుకున్నాం అనుకుంటారు తల్లి. కాయిన్ తీసుకున్నప్పుడు కాయిన్కి ఏముంటాయి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, హెడ్ ఆర్ టైల్ ఉంటుంది. ఈజ్ నథింగ్ బట్ కాయిన్ అంటారు. దీంట్లో శాంపుల్ స్పేస్లో 2 టైప్స్ ఆఫ్ శాంపుల్ స్పేసెస్ ఉంటాయి. ఎన్ని శాంపుల్ స్పేస్ ఉంటాయంటే 2 టైప్స్ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఉంటాయి. ఈ 2 టైప్స్ ఆఫ్ శాంపుల్ స్పేస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి డిస్క్రీట్ శాంపుల్ స్పేస్ అంటారు. ఏమంటారమ్మా? డిస్క్రీట్ శాంపుల్ స్పేస్ అంటారు. డిస్క్రీట్ శాంపుల్ స్పేస్ అంటే ద శాంపుల్ స్పేస్ ఈజ్ సెడ్ టు బి డిస్క్రీట్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఫైనైట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ which are discrete. Finite number of, what is the meaning of finite number of given event ante what is the finite means countable number of the given event. Finite means countable number of the event. For example, discrete sample space means
The countable number of outcomes of the given experiment is called as the countable number of. So, the countable number of outcomes of the given experiment is called as discrete sample space అంటారు. మనకి కౌంట్ చేసుకోగలిగినటువంటి రిజల్ట్ లేదా అవుట్కమ్స్ లేదా అబ్జర్వేషన్స్ ఎన్నైతే ఉన్నాయో దాన్ని డిస్క్రీట్ శాంపిల్ స్పేస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డై తీసుకున్నాను అనుకోండి అమ్మ, డైకి డై ఈజ్ నథింగ్ బట్ కౌంటబుల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్సే కదా. టోటల్ డైకి ఎన్ని ఉంటాయిరా? 6 ఉంటాయి. ఇప్పుడు మనకు 6 డై 1 2 3 4 5 6 ద కౌంటబుల్ నంబర్ ఆఫ్ ది గివెన్ ఈవెంట్. సో ఈజ్ నథింగ్ బట్ డై ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్క్రీట్ శాంపిల్ స్పేస్. Discrete sample space, continuous sample space. Continuous sample space అంటే ఏ శాంపుల్ స్పేస్ లోనైతే ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఉంటాయో దట్ ఈజ్ నథింగ్ బట్ కంటిన్యూస్ శాంపుల్ స్పేస్ అంటారు. కంటిన్యూస్ శాంపుల్ స్పేస్ అంటారు. సో అన్కౌంటబుల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆఫ్ ది గివెన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ కంటిన్యూస్ శాంపుల్ స్పేస్. అన్కౌంటబుల్ నంబర్ ఆఫ్ observations or outcomes of the given event is nothing but continuous sample space. Uncountable number of uncountable number of ఒకసారి జాగ్రత్త నెంబర్. దానికి ఎగ్జాంపుల్కి ఏం చెప్పుకోవచ్చు? మనం ఏం చెప్పుకోవచ్చు? వెదర్ కండిషన్స్. వెదర్ ఈజ్ నథింగ్ బట్ అన్కౌంటబుల్ వెదర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్టార్స్ ఇన్ స్కై, మనకు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా వన్ ఆఫ్ ద అన్కౌంటబుల్. సో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను మనం ఎట్టి పరిస్థితుల్లో కౌంట్ చేయలేం. దట్ ఈస్ నథింగ్ బట్ కంటిన్యూస్ శాంపుల్ స్పేస్. మిమ్మల్ని కంటిన్యూస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంటిన్యూస్ శాంపుల్ స్పేస్ అని కనుక ఎవరన్నా అడిగితే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంటిన్యూస్ శాంపుల్ స్పేస్ కనుక అడిగితే మిమ్మల్ని స్టార్స్ ఇన్ స్కై ఈజ్ నథింగ్ బట్ కంటిన్యూస్ శాంపుల్ స్పేస్. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్ అసలు మనకి ఈ సబ్జెక్ట్ని ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ స్టొకాస్టిక్ ప్రాసెస్ని తీసుకోవటానికి కలిగినటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో నెక్స్ట్ ఇది వరకు మేము చదువుకునేటప్పుడు ఏంటంటే ప్రాబబిలిటీ అని ఉండేదమ్మా. ప్రాబబిలిటీ థియరీ అండ్ స్టొకాస్టిక్ ప్రాసెస్ అని ఉండేది. ఈ ప్రాబబిలిటీ థియరీ అండ్ స్టొకాస్టిక్ ప్రాసెస్ని ఎందుకు తీసేశారు అంటే, ఇప్పుడు అసలు ప్రాబబిలిటీ అంటే ఏందో నేను చెప్పాను మీకు. ప్రాబబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెక్టేషన్. ప్రాబబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఏమని చెప్పానమ్మా? ఎక్స్పెక్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఏం చెప్పాను? ఒక ఎగ్జామ్ తీసుకున్నాం అని చెప్పాను. అసలు ప్రాబబిలిటీ అంటే ఏంది? ప్రాబబిలిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ ది నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ది ఈవెంట్ టు ది టోటల్ నంబర్ ఆఫ్ ది అవుట్కమ్స్. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ క్యాల్కులేషన్. అది ఎవరైనా మనకు ప్రాబబిలిటీ వాట్ ఈస్ మెంట్ బై ప్రాబబిలిటీ అని అడిగారు అనుకుంటారా? నథింగ్. ఎగ్జాంపుల్ నేను మీకు అది క్లియర్గా చెప్పాను మీకు. ద ప్రాబబిలిటీ ఆఫ్ ది గివెన్, టు ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ది గివెన్ ఈవెంట్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ది నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ది టోటల్ అవుట్కమ్స్ ఇన్ ది రేషియో ఆఫ్ ది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పాను మీకు? ఒక ఈవెంట్, ఒక ఎగ్జామ్ తీసుకోండి అమ్మా అని చెప్పాను. ఎగ్జామ్ తీసుకున్నప్పుడు మిమ్మల్ని ఎగ్జామ్ అని అడిగారు అనుకోండి అమ్మా. ఎగ్జామ్ అని అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు? ఏమరా పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఎగ్జామ్ పాస్ ఆర్ ఫెయిల్, ORR లేదా అనే వర్డ్ యూజ్ చేసామంటే ఈజ్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ తీసుకున్నాం. ఎగ్జామ్కి టోటల్ శాంపుల్ స్పేసెస్ ఎన్ని ఉంటాయమ్మా మీకు? ఎగ్జామ్కి శాంపుల్ స్పేస్లో పాస్ ఆర్ ఫెయిల్ is the total sample space of the exam. The total sample space of the exam is equal pass or fail. For example, pass, the probability of the pass is equal to, first చూడమ్మా, the probability ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పాను? Number of favorable outcomes by total outcomes. Number of favorable outcomes of the exams లో పాస్ లో ఏమేమి ఉంది? ఎగ్జామ్ లో పాస్ అనేది ఓన్లీ 1 అవుట్కమ్స్ ఉంది.
ఇప్పుడు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో పాస్ 1 బై టోటల్ అవుట్కమ్స్ అంటే ఎంత 2 1/2 అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ది పాస్ అంటే 50% ఛాన్సెస్ 50% ఛాన్సెస్ అనేది రియల్ వాల్యూ అవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో అవదు. మీ మార్కు లిస్ట్లో 4 క్వశ్చన్లు రాయమంటే 2 క్వశ్చన్లు రాసి వచ్చిన తర్వాత దాంట్లో 50% పాస్ అయ్యావరా నువ్వు అని రాస్తారా? రాయరు. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ ఈజ్ నథింగ్ బట్ అనే ఎక్స్పెక్టింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సరే ఈ ప్రాబబిలిటీని తీసేసి నెక్స్ట్ ఈరోజు టాపిక్స్ చూడమ్మా జాగ్రత్తగా. సో నెక్స్ట్ అమ్మ ఈరోజు టాపిక్స్ చూడరా, ర్యాండమ్ వేరియబుల్. ఇప్పుడు సబ్జెక్ట్లోకి దిగామరా. ర్యాండమ్ వేరియబుల్ అంటారు. సో ర్యాండమ్ వేరియబుల్ అంటారు. సో ఇప్పుడు ర్యాండమ్ వేరియబుల్ అండ్ స్టొకాస్టిక్ ప్రాసెస్. సో ఇప్పుడు ఒకసారి జాగ్రత్త చూడమ్మా. ర్యాండమ్ వేరియబుల్, వాట్ ఈజ్ మెంట్ బై ర్యాండమ్ వేరియబుల్? వాట్ ఈజ్ మెంట్ బై ర్యాండమ్ వేరియబుల్? ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి? ద రియల్ ఫంక్షన్ ఆఫ్ ది, జాగ్రత్త చూడరా, మీకు నోట్స్ ఉంటే రాసుకోండి అది. ద రియల్ ఫంక్షన్ ఆఫ్ ది ఈవెంట్స్ ఆఫ్ ఏ గివెన్ శాంపిల్ స్పేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ర్యాండమ్ వేరియబుల్. ద రియల్ ఫంక్షన్ ఆఫ్ ది ఈవెంట్స్ ఆఫ్ ఏ గివెన్ శాంపిల్ స్పేస్. సో దాన్నే ర్యాండమ్ వేరియబుల్ అంటారు. సో ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జామ్ తీసుకున్నాం. ఎగ్జామ్లో ఇప్పుడు మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు వెళ్ళి వచ్చి అడిగారు, అరే ఎగ్జామ్ ఎలా రాసావురా అని. రాశాను, పాస్ అవుతాను. పాస్ అవుతాను ఈజ్ నథింగ్ బట్ ర్యాండమ్ వేరియబుల్. ఓకేనా? కరెక్ట్ రియల్ ఫంక్షన్ మనం డిఫైన్ కనుక చేస్తే ఇచ్చిన మనకు ఉన్నటువంటి టోటల్ శాంపిల్ స్పేస్లో వన్ ఆఫ్ ద అవుట్కమ్ కనుక కరెక్ట్ అయితే అదే ఆ కరెక్ట్ అయినటువంటి ఈవెంటే ర్యాండమ్ వేరియబుల్ అవుతుంది. ద రియల్ ఫంక్షన్ ఆఫ్ ది ఈవెంట్స్ ఆఫ్ ఏ గివెన్ శాంపిల్ స్పేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ర్యాండమ్ వేరియబుల్ అండి. మీకు ఇక్కడ రాశాను చూడండి. ఏ న్యూమెరికల్ వాల్యూ టు ఈచ్ అవుట్కమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ ఎక్స్పెరిమెంట్. మనం తీసుకున్నటువంటి ఎక్స్పెరిమెంట్కి ఏదో ఒకటి రియల్ వాల్యూ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ర్యాండమ్ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి తీసుకున్నాను చూడమ్మా. ఇది టోటల్ శాంపుల్ స్పేస్. ఈ టోటల్ శాంపుల్ స్పేస్లో -3 to 3 వరకు ఉన్నాయమ్మా. -3 to 3 వరకు ఉన్నాయి. ఈ -3 to 3 వరకు ఉన్న వాటిల్లో సో -3 is nothing but one of the real function of the given sample space. -3 belongs to the given sample space. So is nothing but -3 is the one of the real function of the events of a given sample space. Is nothing but random variable. For example, 1 తీసుకున్నాను. The 1 value is belongs to the given sample space. So that is nothing but మనకి 1 అనేది మనం తీసుకున్నటువంటి శాంపిల్ స్పేస్లో 1 అనే వాల్యూ ఉంది కాబట్టి ఆ 1 యొక్క వాల్యూనే రియల్ ఫంక్షన్ అంటారు. ఇప్పుడు కరెక్ట్ చూడరా, ప్రాబబిలిటీకి ర్యాండమ్ వేరియబుల్కి డిఫరెన్స్ ఒకసారి చూడమ్మా. ప్రాబబిలిటీ అన్నప్పుడు మీకు ఏమొస్తుంది? ప్రాబబిలిటీ అన్నప్పుడు మీకు ఏమొచ్చింది? జస్ట్ 1/2. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఎగ్జామ్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఒక ఎగ్జామ్ తీసుకున్నాను. ఆ ఎగ్జామ్లో ప్రాబబిలిటీ అంటే ప్రాబబిలిటీ రావడంతో ఓన్లీ ద ఆన్సర్ ఈజ్ 50% వచ్చింది. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 50% వచ్చింది. అంటే ఇక్కడ ప్రాబబిలిటీ 50%. అంటే ఎగ్జామ్లో 50% ఏమన్నా ఉంటుందో తప్పుతాను 50% తప్పుతాను 50% పాస్ అవుతాను అనేది రియల్ వాల్యూవా? ఎవరో నిన్న ఎగ్జామ్ అడిగారు అనుకోండి అమ్మ, ఎగ్జామ్ అని అడిగేటప్పుడు ఏమవుతాను 50% తప్పుతానామరా 50% పాస్ అవుతానామా అని ఎవరితోటన్నా మనం చెప్తామా? ఎట్టి పరిస్థితుల్లో చెప్పం. ఎగ్జామ్ పాస్ అవుతాను, దట్ ఈజ్ నథింగ్ బట్ ర్యాండమ్ వేరియబుల్. గుర్తుపెట్టుకోండి. ప్రాబబిలిటీ అని రావడంతో మనకు 50% ఛాన్సెస్ ఉంటేనేమో అది ప్రాబబిలిటీలోకి వెళ్ళిపోతుంది. సో కరెక్ట్ రియల్ వాల్యూని మెన్షన్ చేయట్లేదు ప్రాబబిలిటీలో. అదే ర్యాండమ్ వేరియబుల్లోనైతే కరెక్ట్ వాల్యూని మెన్షన్ చేస్తాము. అదే మనకి ప్రాబబిలిటీ అంటారు. ఒకసారి జాగ్రత్త కూర్చోండి. ప్రాబబిలిటీ అంటే ప్రాబబిలిటీ అయిపోయిందమ్మ. నెక్స్ట్ ఇప్పుడు ఒరిజినల్ సబ్జెక్ట్లోకి దిగాంట. ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి? ర్యాండమ్ వేరియబుల్ అనగానే మీకు ఏం చెప్పాను? ద రియల్ ఫంక్షన్ ఆఫ్ ది ఈవెంట్స్ ఆఫ్ ఏ గివెన్ శాంపిల్ స్పేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ర్యాండమ్ వేరియబుల్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ర్యాండమ్ వేరియబుల్ అంటే అర్థమైంది. ద రియల్ ఫంక్షన్ ఆఫ్ ది ఈవెంట్స్ ఆఫ్ ఏ
given sample space is called as random variable. అంటే one of the real function is always belongs to the sample space. The belongs to value is nothing but మనకి random variable అవుతుంది. మరి అసలు ఈ random variable కి కొన్ని కండిషన్స్ ఉన్నాయమ్మా. అసలు ర్యాండమ్ వేరియబుల్ ఒక నిజాయితీగా ఒక రియల్గా ఉన్న వాడికి కొన్ని కండిషన్స్ ఉంటాయిరా. వాడెప్పుడు ద ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ ఏ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్, ఇట్ డస్ నాట్ మల్టీ వాల్యూడ్ ఫంక్షన్ అంటారు. ర్యాండమ్ వేరియబుల్ ఒక రియాలిటీకి ఒక్కటే ఉంటుందిరా, సగం మంచోడు సగం దొంగోడు అనేవాడు ఎవడో ఉండడు, గుర్తుపెట్టుకోండి. ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ ఏ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్. సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటే రియల్ వాల్యూ ఈజ్ ఆల్వేస్, ఒకసారి గుర్తుపెట్టుకోండి అమ్మా, ద రియల్ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్. ఎగ్జామ్ పాస్ అవుతావా లేదా ఫెయిల్ అవుతావా అని అడిగాడు అన్నాడు, పాస్ అవుతాను, దట్ ఈస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద రియల్ ఫంక్షన్. అందుకని ద ఎవరీ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ ఏ సింగిల్ వాల్యూ ఫంక్షన్, సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్. ఇప్పుడు ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా, ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ ఏ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్. ద కండిషన్స్ ఆఫ్ ది ర్యాండమ్ వేరియబుల్ సెకండ్ పాయింట్. ద సెట్ అంటే ఒక రియల్ ఒక ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ చూస్తామమ్మా. క్యాపిటల్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ర్యాండమ్ వేరియబుల్. స్మాల్ ఎక్స్ అనేది ఈజ్ ఏ రియల్ వాల్యూ అవుతుందమ్మా. ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకుంటారా, క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటంటే ర్యాండమ్ వేరియబుల్, స్మాల్ ఎక్స్ అంటే ఏంటంటే రియల్ ఫంక్షన్, రియల్ వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎప్పుడైనా కానీ ఒక ఈ ర్యాండమ్ వేరియబుల్ అనేది ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ది రియల్ ఫంక్షన్ ఆఫ్ ది గివెన్ ఈవెంట్. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ది, ఇప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండమ్మా, మీకు ఇచ్చినటువంటి రియల్ ఫంక్షన్ అనేది మీకున్న నంబర్ ఆఫ్ శాంపుల్ స్పేస్లో ఉన్నటువంటి అవుట్కమ్స్లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ శాంపుల్, ఇప్పుడు మనకు ఒక శాంపుల్ స్పేస్ తీసుకుంటే ఆ శాంపుల్ స్పేస్లో నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఉంటాయి. ఈ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద రియల్ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ది ర్యాండమ్ వేరియబుల్. అందుకే ఇక్కడ రాశాను చూడండి, ద సెట్ ఈ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, దట్ ఈస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద ఈవెంట్. ద ఈవెంట్ ఆఫ్ ది ర్యాండమ్ వేరియబుల్, the set corresponds to those points in the sample space for which the random variable x of s does not exceed the number x, does not exceed the real function of the random variable. ఓకేనా? ఇంకొక పాయింట్ చూడండి అమ్మా, ఇది రెండో పాయింట్. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్, మల్టీ వాల్యూడ్ ఫంక్షన్ కాదు. రెండోది అనేది ఒక రియల్ ఫంక్షన్ అనేది the real function is always less than or equal to the given sample space లో one of the outcome అవుతుంది అని దాని అర్థం. రెండోదమ్మా, the probability of the event. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి దీని యొక్క ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ది ఎలిమెంటరీ కాంపోనెంట్స్ ఆఫ్ ది గివెన్ ఈవెంట్. దట్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు మనం మీరు ఎన్నైనా తీసుకోండి, మీరు ఒక శాంపుల్ స్పేస్లో అంటే ఒక ఈవెంట్లో ఒక శాంపుల్ స్పేస్లో ఉన్నటువంటి ఒక దాని యొక్క ప్రాబబిలిటీ కనుక మనం తీసుకుంటే, ద ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ది ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ ది గివెన్ ఈవెంట్. అంటే దాని యొక్క అన్ని ప్రాబబిలిటీ, నేను ఇంకా నెక్స్ట్ బాగా నీట్గా వస్తుంది ఈ పాయింట్ మనకి. సో ఎవ్రీ ప్రాబబిలిటీ ఆఫ్ ది గివెన్ ఈవెంట్ అనేది ఈజ్ ఈక్వల్ టు ది టోటల్ సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ది ఎలిమెంటరీ కాంపోనెంట్స్. ఎలిమెంటరీ కాంపోనెంట్స్ ఈజ్ నథింగ్ బట్ మనకి ప్రీవియస్ కాంపోనెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాం అనుకోండిరా, 3కి ప్రీవియస్ కాంపోనెంట్స్ ఏమవుద్ది, 1 2 3 అంతవరకు. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాను కదా. సో the sum of the probability of the given event is equal to the sum of the probability of the given event is equal to the elementary components of the given event. Next amma, fourth point. Madam? Disable.
చూడండి మేడం. నెక్స్ట్ అతలు నెక్స్ట్ ఉన్నమ్మా ద ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ ఈవెంట్. అంటే ఇప్పుడు మనకి ఇన్ఫైనైట్ అనేది ద రియల్ వాల్యూ ఆఫ్ ది ఇన్ఫైనైట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ ఆల్వేస్ 0 అవుతుందమ్మా. సో ఈజ్ నథింగ్ బట్ మనకి ది కండిషన్స్ ఆఫ్ ది ప్రాబబిలిటీ ర్యాండమ్ వేరియబుల్. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, 4 కండిషన్స్ ఉంటాయిరా. ఈ 4 కండిషన్స్లో వన్ ఆఫ్ ద కండిషన్ ఇట్ ఈస్ ఏ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్. సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్ రియల్ వాల్యూ అనేది ఓన్లీ ఒకటే ఉంటుంది. రెండోది మనం తీసుకున్నటువంటి ర్యాండమ్ వేరియబుల్కి ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ది రియల్ ఫంక్షన్ ఆఫ్ ది గివెన్ ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ కండిషన్ ఆఫ్ ది గివెన్ ర్యాండమ్ వేరియబుల్. నెక్స్ట్ అమ్మ థర్డ్ కండిషన్ the probability of the given event, the probability of the given event is equal to the sum of the probability of the elementary components of the given event of the. That is nothing but condition 3 of the random variable. Next దీనికి వచ్చేసరికి మనకు వాల్యూస్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ ది గివెన్ ఈవెంట్లో ఇన్ఫైనైట్కి వచ్చేసరికి చూడమ్మా ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ అనేది ఇది ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 to 1 అని మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తీసుకున్నటువంటి ఒక స్కేల్లో -∞ to ఇన్ఫినిటీ ఉంటుందిరా. సో -∞ to ఇన్ఫినిటీలో సో ద -∞ వాల్యూ ద ప్రాబబిలిటీ ఆఫ్ ది -∞ లేదా ద ర్యాండమ్ వేరియబుల్ ఆఫ్ ది -∞ ఆ వాల్యూ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0 అవుతుంది. ఓకే, ఇది కండిషన్స్లోకి వెళ్తాంరా. నెక్స్ట్ మేడం ఇది కొట్టలేదు మేడం, స్ట్రక్ అయిపోయింది మేడం. నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్. టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్లో కూడా 3 టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉంటాయిరా. 3 టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్కి వచ్చేసరికి కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అని ఉంటుంది, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అని ఉంటుంది, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ కాదు మేడం. ఓకే చూడమ్మా కండిషన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ అయిపోయింది. కండిషన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ రచన. టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్. టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్లో 3 టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉంటాయమ్మా. మెయిన్లీగా 3 టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ ఉంటాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్లో ఫస్ట్ వన్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అని ఉంటుంది. ఏంట్రా డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. నెక్స్ట్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. మూడోదసరికి మిక్స్డ్ ర్యాండమ్ వేరియబుల్ అని అంటారు. ఏమంటారా మిక్స్డ్ ర్యాండమ్ వేరియబుల్ అని అంటారు. మన సిలబస్లో అసలు డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటో చూడమ్మా. ద కౌంటబుల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆఫ్ ది గివెన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ద ర్యాండమ్ వేరియబుల్ హ్యావ్ ఏ కౌంటబుల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అంటే మనం ఏదైతే కౌంట్ చేయగలిగినటువంటి ఆ రిజల్ట్స్ని మనం ఏమంటామంటే డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటారు. ద కౌంటబుల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆఫ్ ది గివెన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్క్రీట్. ఫర్ ఎగ్జాంపుల్ డై తీసుకుంటారా, డైస్ తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6 ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ కౌంటబుల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆఫ్ ది గివెన్ ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ డిస్క్రీట్. ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ చూడరా, ఒక మనిషి చచ్చాడు, దట్ ఈజ్ నథింగ్ బట్ డిస్క్రీట్. సగం తాగటం అనేది ఉండదు మనకి. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి చచ్చిపోయాడు ఒకటి దగ్గర పోతే అది నథింగ్ బట్ కౌంటబులే. బతికున్నాడు ఈజ్ నథింగ్ బట్ కౌంటబులే. సో కౌంట్ చేయగలిగినటువంటి మనం ఏదైతే కౌంట్ చేయగలిగినటువంటి ఆ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ మనం ఏమంటాం అంటే కౌంటబుల్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటారు. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్కి వెళ్ళండి. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే అన్కౌంటబుల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆఫ్ ది గివెన్ ఎక్స్పెరిమెంట్. అన్కౌంటబుల్ నంబర్ ఆఫ్ uncountable number of outcomes of a given experiment is called as continuous random variable అంటారు. ఇప్పుడు ఒకసారి జాగ్రత్త చూడండి రాజన్న. అన్కౌంటబుల్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, స్టార్స్ ఇన్ స్కై, ద స్పీడ్ ఆఫ్ ఏ కార్ చూడమ్మా. స్పీడ్ ఆఫ్ ఏ కార్లో మీరు ఆడ ఉన్నటువంటి మీటర్ని కాదురా, మీరు ఏదో ఇది కౌంట్ చేయొచ్చు కదా, 60 ఉంటుంది కదా, 60 కిలోమీటర్ ఫర్ అవర్ వెళ్తుంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ అది కదమ్మా. ద స్పీడ్ ఆఫ్ ఏ కార్లో వీల్స్ని కౌంట్ చేయగలుగుతామా మీరు, తిరిగే వీల్స్ని
దట్ ఈస్ నథింగ్ బట్ అది మనకి అన్కౌంటబుల్. స్టార్స్ ఇన్ స్కై కూడా కౌంట్ చేయలేమమ్మా. హైట్ వీటన్నిటిని మనం ఎలా ఉన్నాం ఏంటి ఎంతవరకు వెళ్తామన్నా చేయగలుగుతామా? చేయలేం. సో ఇదంతా కంటిన్యూస్ అంటారు. ఇంకొకటి ఏమొస్తుంది అంటారా, కామన్గా మిక్స్డ్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటారు. మిక్స్డ్ ర్యాండమ్ వేరియబుల్స్, ద మిక్స్డ్ ర్యాండమ్ వేరియబుల్స్, ద బోత్ కంటిన్యూస్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ రెండు కనుక ఉంటాయంటే దాంట్లో డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ మిక్స్డ్ ర్యాండమ్ వేరియబుల్ అంటారమ్మా. థర్డ్ వన్ వచ్చేసరికి మిక్స్డ్ ర్యాండమ్ వేరియబుల్ అంటారు. ఈ మిక్స్డ్ ర్యాండమ్ వేరియబుల్లో డిస్క్రీట్ ర్యాండమ్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉంటాయి, సమ్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉంటాయి. ఇప్పుడు సమ్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉంటాయి, సమ్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ కనుక ఉంటే దాన్ని ఏమంటారంటే మిక్స్డ్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటారు. ఏమంటారా? మిక్స్డ్ ర్యాండమ్ వేరియబుల్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈరోజు నేను చెప్పిన పాయింట్స్లో ఒకసారి జాగ్రత్తగా ఏనంటారా, ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి, కండిషన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్, టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్, ఈ మూడు చెప్పాను రా. ఒకసారి జాగ్రత్తగా ఏనంటారా. నేను ప్రతిసారి చెప్తుంది ఎందుకంటేరా ఇది చాలా జాగ్రత్తగా వినాలి ఈ సబ్జెక్టు. ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏమిటి, టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్, టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్, ఈ మూడు పాయింట్స్ చెప్పాను రా. ఈ మూడు పాయింట్స్లో ఫస్ట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటో చెప్పాను. ర్యాండమ్ వేరియబుల్ అంటే ద రియల్ ఫంక్షన్ ఆఫ్ ది ఈవెంట్స్ ఆఫ్ ఏ given sample space is called as random variable. The real function of the events of a given sample space is called as random variable. అంటే a numerical value to each outcome of a particular experiment, that is nothing but random variable అంటారు. నెక్స్ట్ కండిషన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్. ఒక కండిషన్ ర్యాండమ్ ఈజ్ నథింగ్ బట్ రియల్ ఫంక్షన్. అందుకే మీకు మనం వెళ్ళినప్పుడు మనం బ్లడ్ టెస్ట్లకు వెళ్ళినప్పుడు కూడా చెప్తారు ర్యాండమ్ షుగర్ అంటారు. కరెక్ట్గా ఆ టైంకి ఎంత ఉందో మనకు చెప్తే మనకి ఏంటంటే రియల్ వాల్యూ అంటారు, అంటే ర్యాండమ్ షుగర్ అంటారు. సో మీరు ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్లకు వెళ్ళినప్పుడు అక్కడ రాస్తారు, మీరు చూసుకోండి, ఐడెంటిఫై చేయండి, ర్యాండమ్ షుగర్ అని రాస్తారు అక్కడ. ఏంటంటే అది కరెక్ట్ రియల్ ఫంక్షన్ అని. ఇప్పుడు ఒకసారి చూడండి, ద ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ ఏ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్. ఒక నిజాయితీ ఒకే ఒకటి కలిగి ఉంటే దాన్ని ఏమంటారంటే ర్యాండమ్ వేరియబుల్ అంటారు. ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ ఆల్వేస్ కన్సిస్ట్స్ ఆఫ్ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్, దట్ ఈస్ నథింగ్ బట్ కండిషన్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్. నెక్స్ట్ అమ్మ, ద ఈవెంట్, ఒక ఈవెంట్ కనుక తీసుకుంటే ఆ ఈవెంట్ యొక్క ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ది రియల్ ఫంక్షన్ ఆఫ్ ది గివెన్ శాంపుల్ స్పేస్. ఓకేనా? దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్, బెల్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్. Capital X is nothing but random variable. Small x is nothing but real function of the given events of a sample space. The real function, the random variable, is always less than or equal to the real function of the event. Next, third condition ఏంటంటే ఆ తీసుకున్నటువంటి ఈవెంట్కి the probability of that event is equal to the probability of the event is equal to the sum of the probability of the elementary components of a given event. That is nothing but the third condition is nothing but manaki astundi. Next, fourth condition, the real function of the random variable is always lies between 0 to 1. 0 and 1. The random variable is always infinity value is always belongs to 1, and the random variable is always minus infinity is equal to 0. The conditions of random variable. Next, types of random variable. ఈ టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ లో 3 types of random variables ఉంటాయి. ఎన్ని ఉంటాయిరా? 3 types of random variables ఉంటాయి. ఫస్ట్, discrete random variable. What is meant by discrete random variable? The countable number of outcomes of a given experiment. ఇచ్చినటువంటి ఎక్స్పెరిమెంట్ లో కౌంట్ చేయగలిగినటువంటి అబ్జర్వేషన్స్ లేదా రిజల్ట్ కనుక ఉంటే దాన్ని డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డెడ్ ఆర్ లైవ్, చనిపోయినా లేదా బతికిన ఉన్నాయి, దట్ ఈస్ నథింగ్ బట్ కౌంటబుల్. అది కంటిన్యూస్ ఈజ్ నథింగ్ బట్
uncountable number of outcomes of a given experiment is nothing but continuous random variable అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్స్ ఇన్ స్కై, మనం స్టార్స్ ఇన్ స్కై అంటే మనం లెక్క పెట్టలేము, దట్ ఈస్ నథింగ్ బట్ అన్కౌంటబుల్. ఓకేనా, స్పీడ్ ఆఫ్ ద కార్ యొక్క వీల్ కూడా మనం లెక్క పెట్టలేము. సో అది మొత్తం ఏమొస్తుంది అంటే మనకి అన్కౌంటబుల్ అని వస్తుంది. ఇప్పుడు మిక్స్డ్ ర్యాండమ్ వేరియబుల్, మిక్స్డ్ ర్యాండమ్ వేరియబుల్, మిక్స్డ్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ద మిక్స్డ్ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ ఆల్వేస్ కన్సిస్ట్స్ ఆఫ్ బోత్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్. కొన్ని ఇప్పుడు మనం ఒక శాంపుల్ స్పేస్ కనుక తీసుకుంటే ఆ శాంపుల్ స్పేస్లో కొన్ని కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉంటాయి, కొన్ని డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉంటాయి. దట్ ఈజ్ నథింగ్ బట్ మిక్స్డ్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటారు. ఇది ఈ రోజు వరకు నేర్చుకుంటారు. నెక్స్ట్ అమ్మ, నెక్స్ట్ నేను చెప్పే టాపిక్ ఏంటంటే ద మెయిన్ ఇంపార్టెంట్ హార్ట్ ఆఫ్ ద టాపిక్ ఇన్ ఆర్వీఎస్పీరా. సో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. సో ఈ క్వశ్చన్ లేనిదే క్వశ్చన్ పేపర్ ఉండదు. ఈ క్వశ్చన్ లేనిదే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అనే వర్డ్ లేనిదే ఆర్వీఎస్పీ యొక్క ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఉండదు. సో దాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. What is the use of probability distribution function in RVSP అంటే just we have to use the describe లేదా బిహేవియర్ ఆఫ్ ది ర్యాండమ్ వేరియబుల్. అసలు వాడు ఎలాంటి వాడు అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి యూజ్ చేసేది మనకి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ సైంటిఫిక్ మీనింగ్ ఏంటంటేరా, ఇట్ ఈస్ ఈజీ టు describe our behavior, it is used to behavior, it is used to find the behavior of the given random variable is called as probability distribution function. దాన్ని మనం ఎలా చెప్పుకోవాలి అనుకుంటే, సో స్మాల్ ఇంట్రడక్షన్ ఒకసారి చూడండిరా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు 2 BHK ఉందిరా, 2 BHK మన యొక్క ఇల్లు 2 BHK ఉంది. 2 BHK అంటే మనకి ఏముందంటారా, ఇప్పుడు జాగ్రత్తగానమ్మా, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అన్నాను. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మీనింగ్ ఏంటంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ ది గివెన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ది sum of the probability of the elementary components of the given event is called as probability distribution function అంటారు. ఇక్కడ లేదు చెప్పింది రాసుకోండి మీరు నోట్స్లు ఉంటాయి అన్ని. ఓకేనా, సో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. సో ఇప్పుడు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ఒక మీనింగ్ చూడండి అమ్మ జాగ్రత్త. ఒక ఎగ్జాంపుల్ చెబుతాను లైవ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 BHK హౌస్ తీసుకున్నారా. 2 BHK హౌస్ తీసుకుంటే మనకి 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెన్ ఉంటుందిరా. ఇప్పుడు నీకు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనే మీనింగ్ ఎలా చెప్పాను, ప్రాబబిలిటీ ఆఫ్ ది 2 BHK. ఇప్పుడు మనకి 2 BHK అన్నాడు రా. 2 BHK అంటే 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెన్. ఇప్పుడు మనకి టోటల్ హౌస్ మొత్తం 100 స్క్వేర్ యార్డ్స్ అనుకోండి అమ్మ. సో అప్పుడు మన ఎగ్జాంపుల్ మనం 1000 స్క్వేర్ ఫీట్స్ ఉన్నాయి అనుకోండి రా. ఇప్పుడు 1000 ఉంటే ఒక బెడ్రూమ్ 300, ఒక బెడ్రూమ్ 300, 600. అప్పుడు ఒక హాల్ వచ్చేసరికి 200. అప్పుడు 3 + 300 + 300 + 200 అప్పుడు ఎంత టోటల్ 800 + 200 కిచెన్. అంటే ఏమవుతుంది అక్కడ టోటల్ 2 BHK ఈజ్ ఈక్వల్ టు 1 BHK ప్లస్ 1 BHK ప్లస్ ఒక బెడ్రూమ్ ఒక లెంత్ ప్లస్ ఒక రెండో బెడ్రూమ్ యొక్క లెంత్ ప్లస్ హాల్ లెంత్ ప్లస్ కిచెన్. అంతే కదమ్మా. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అన్నా కానీ ఇప్పుడు మీకు అర్థమైందా, ద టోటల్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ది గివెన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీస్ ఆఫ్ ది ఎలిమెంటరీ కాంపోనెంట్స్ ఆఫ్ ది గివెన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ probability distribution function. The probability distribution function, it is defined as capital Fx of x, where Fx of the capital Fx of x, ఇక్కడ ఈ capital Fx of x లో ఒక x is the random variable, small x is the real function. The capital Fx of x is equal to P of x less than or equal to x. Yeah, okay, thank you.
అమ్మా ఏం డౌట్స్ ఉన్నాయండి? 439 మేడం వీళ్ళని ఎలా అన్మ్యూట్ చేయాలి మేడం? ఒక్క నిమిషం రా కేశవ, ఒక్క నిమిషం. ఎవరో రైజ్ హ్యాండ్ చేశారు మేడం. మీట్ ఇదేనా మేడం? పార్టిసిపెంట్స్ మ్యూట్ ఆల్. క్లిక్ పెట్టండి, టిక్ పెట్టండి. yes ఇప్పుడు ఎవరు మేడం? చెప్పురా చిన్న కేశవ. హలో, రైజ్ హ్యాండ్ చేశారు కదమ్మా. ఏది మేడం వాళ్ళన్నీ ఎరా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కేశవ్ అనే బాబు రైజ్ హ్యాండ్ చేశాడు రా. హలో, పెట్టండి రా లేకపోతే. అమ్మా వినిపించట్లేదురా చిన్న. ఏం లేదు సార్. ఏం లేదా కేశవ, నువ్వేనా మాట్లాడేది? అవును సార్. అర్థమవుతుందిరా? అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది కదా, ఇబ్బంది ఏం లేదు కదా? ఏం లేదు సార్. మీరు ఏం చేస్తారంటారా, ఇప్పుడు ర్యాండమ్ ఆర్విఎస్పి కానీ ఎస్ఎస్ కానీ 2 సబ్జెక్టులు చెప్పేటప్పుడు చిన్న అందరూ ఏనంటారా? అందరూ చెప్తున్నాను, ఒక నోట్స్ పెన్ అవి దగ్గర పెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. దగ్గర పెట్టుకుంటే నేను మీకు ఉన్నటువంటి ఇప్పుడు మీరు సార్లు ఉన్నాయి కదా, ఇప్పుడు మీకు వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి కదమ్మా. అవును సార్. వాట్సాప్ గ్రూపులో ప్రింటెడ్ మెటీరియల్ ప్లస్ నోట్స్ ప్లస్ పీపీటీలు అన్ని నేను షేర్ చేస్తాను. ఏ యూనిట్ అయిపోయాక ఆ యూనిట్ సరే. దాంట్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ప్లస్ ఎట్ ది సేమ్ టైమ్ ప్రింటెడ్ మెటీరియల్ ఉంది, నోట్స్ ఉంది, ఎట్ ది సేమ్ టైం పీపీటీ. ఈ 3 రకాలు మీకు షేర్ చేస్తాను రా. ఓకే సార్. దాంట్లో ఉన్నది ప్రతిదీ చదవండి. ఓకేనా? నేను దాంట్లో ఉన్న ప్రతి పాయింట్ చెప్తాను నేను. ఓకేనా? ఆ చెప్పిన తర్వాత డౌట్ ఉంటే నా పర్సనల్ నంబర్కి చేసుకుని నేను మీకు క్లారిఫై చేస్తాను. ఓకేనా? ఓకే సార్. మీరు అందరూ చెప్పండి అమ్మా అది. ఓకేనా? అందరూ అవటానికి చూడండి అమ్మా, అది జాయిన్ అవటానికి చూడండి. ఇంకెవరున్నారమ్మా? లాస్య రైజ్ హ్యాండ్ చేసినట్టున్నారు. 68 రా, చెప్పురా చిన్న. హలో, ఎరా టైం అయిపోవస్తుందిరా, 1 minute ఏమన్నా చెప్పండి, మీ డౌట్ ఏంది? ఎరా రేపు నీకు వచ్చినప్పుడు నేను ఇవన్నీ ఇప్పుడు చెప్పిన దానికి శాంపిల్ స్పేస్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ శాంపిల్ స్పేస్, ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ శాంపిల్ స్పేస్ అంటే ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి, కండిషన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్, వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతాను రా రేపు. ఓకేనా? 401 సార్ ఒకసారి ప్రాబబిలిటీ చెప్పురా. ఒకసారి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కి డెఫినేషన్ చెప్పారు కదా సార్, ఒకసారి అది చెప్పరా సార్ మళ్ళీ ఒకసారి? ఓకే, రాసుకుంటావమ్మా? ఎస్ సార్. రాసుకో తల్లి. ద ప్రాబబిలిటీ ఆఫ్ ది గివెన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు the probability of the given event is equal to the sum of the probability of the probabilities of the elementary components of the given event. Given